హలో గాయ్స్, వెల్కమ్ టు డైలీ ఫుడ్ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అది కూడా మన స్టైల్లో అండ్ సింపుల్ మెథడ్లో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి నీట్గా క్లీన్గా వాష్ చేసుకున్న బోన్లెస్ చికెన్ పీసెస్ని, అలాగే టేస్ట్ సరిపడ కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, నిమ్మకాయ రసం వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము బియ్యం పిండి అలాగే కార్న్ ఫ్లోర్ వేసేసుకొని ఇందులోకి కొంచెం చికెన్ మసాలా, కొంచెం ఆయిల్, అలాగే కరివేపాకు, మధ్యలోకి చీల్చుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకున్న తర్వాత అంతా బాగా పట్టేటట్టుగా కలుపుకోండి. పీసెస్ అంతా కూడా ఈ మిశ్రమాన్ని పట్టేటట్టుగా మంచిగా కలుపుకోండి. నేను ఒకటి మర్చిపోయాను గాయస్, ఎవరైనా గుర్తుపెట్టారా? అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను. అదే కదా మెయిన్. నేను ఇంకా లాస్ట్కి వేసి మళ్ళీ కలుపుకున్నాను. మీరు అలా చేయకండి, ముందుగానే వేసేసుకోండి. మనం ఎక్కువసేపు పాటు రెస్ట్ అవసరం లేదు. ఈ మ్యాగ్నేషన్కి ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకుంటే చాలు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని అన్నీ కూడా వేసేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే గాయస్, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. బాయ్.